ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? నేటి దినాన మనమున్నట్లుగా దేవుడు మహాకృపను చెప్తూ వచ్చాడు. భయపడకు, మహాదేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన సమయోచితమైన సహాయాన్ని మనకు అందిస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, బైబిల్లో అద్భుతమైన మాటలు ఉన్నాయి. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. కాబట్టి దేవుని గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది ఇస్తుంది. భయపడకు, బాధపడకు. కాలు జారింది, ఇక పడిపోతాను అనుకున్న పరిస్థితుల్లో కూడా ప్రభు నిన్ను పట్టుకొని లేవనెత్తి నిలుచుండ పెట్టగల సమర్థుడు. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం. కీర్తనలు 93వ కీర్తన 5వ చరణం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నటికి నీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. దేవుడు చెప్పిన వాక్యములు, ఆజ్ఞలు ఏవి తప్పిపోవు అని ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుడు చెప్పిన ఏవి కూడా తప్పిపోవు అన్న సందర్భం మనకు అర్థమవుతుంది. ప్రియమైన మిత్రులారా, దేవుని శాసనాలు ఆదాము దగ్గర నుండి ఆరంభమైతే ప్రకటన గ్రంథం వరకు కూడా, ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల్లో ఏది నిరర్ధకం కాదు. దేవుడు చెప్పిన మాటల్లో అవి ఎప్పుడు తప్పిపోయేటివి కావు. శిక్ష గురించి మాట్లాడినాడా? పొరపాటు చేసిన వాడు శిక్షించబడాల్సిందే. పరిశుద్ధత గురించి మాట్లాడినాడా? పరిశుద్ధతలో ఒకవేళ సరైన జీవితం లేకపోతే తను వాని క్రియలు బట్టి ప్రతిఫలం అన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతిఫలం కలుగుతుంది అని మనం చెప్పగలం. కాబట్టి దేవుని శాసనాలు, దేవుని యొక్క ఆ విధులు, విధానాలు ఎన్నడూ తప్పిపోయేవి కావు అని మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం జీవించకపోతే ఎంత నష్టమో, దాని ప్రకారం జీవిస్తే ఎంత ఆశీర్వాదమో కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ దేవుని శాసనం, ఏలీ కుటుంబం మీద దేవుని శాసనం, ఒక శాసనాన్ని మీకు చెప్తాను. ఏలీ కుటుంబం మీద దేవుని శాసనాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. రెండు సమూయేలు ఒక శాసనం వచ్చింది. శాసనము నిజంగా శాసనం అనగానే ఆజ్ఞతో కఠినంగా లిఖించబడింది. దానియేలు కాలంలో శాసనం సంతకం చేయబడింది. ఇట్లా ప్రియమైన వాళ్ళరా, నిజంగా దేవుని శాసనం బెల్షస్సర్ కాలంలో కూడా మేనే టెకెల్ వఫార్సిన్, నీ రాజ్యాన్ని తక్కిట్లు తూచినప్పుడు నువ్వు తక్కువ వాడుగా కనబడ్డావు, అయిపోయింది, నీ రాజ్యం తీసివేయబడుతుంది. అదే సమయంలో సౌలు జీవితంలో కూడా దేవుడు శాసనం రాశాడు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, తన దేవునికి ఇష్టానుసారంగా జీవించిన కారణాన్ని బట్టి తన కుటుంబం కూడా ఎంతో నష్టపోయినట్టు మనం చూస్తాం. ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి కుటుంబాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎన్నటన్నటికి నీ పరిశుద్ధతయే మందిరానికి అనుకూలం కనుక కొంతమంది ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి ఈ కుటుంబానికి దేవుని శాసనం చెప్తున్నాను. దేవుని శాసనం. రండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. కింది భాగం.
కావున యెహోవాకు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరుచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. కాబట్టి దేవుని ఎవరైతే గనపరుస్తారో వారిని తప్పకుండా దేవుడు గనపరుస్తాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని తృణీకరించేవారు. ఇప్పుడు ఏలీ కుటుంబం మీద దేవుని శాసనం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఆ కింది వచనంలో ఉంది 31లోని, ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుల ఇంటి వారి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. అంటే నీ కుటుంబంలో నాశనం ప్రారంభమైంది అనే శాసనము బయలుదేరింది. ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరంలో పరిశుద్ధతే దేవునికి అనుకూలం. పరిశుద్ధతే దేవునికి అనుకూలం. పరిశుద్ధంగా జీవించారా? ఏలీ కుమారులు పరిశుద్ధంగా జీవించారా? దేవుని మందిరంలో పరిచర్య చక్కగా జరుగుతూ ఉంటే ఆ పరిచర్యను, ప్రియమైన వాళ్ళరా, ఆ పరిచర్యను చక్కగా జరిగించవలసిన వారు అసలు ప్రియమైన వాళ్ళరా ఆ అర్పణలు అర్పించేవారు. నిజంగా వారట అక్కడ 2వ అధ్యాయము 17, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి, కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. కాబట్టి దేవుని మందిరం అనగానే పరిశుద్ధతకు అనుకూలం. పరిశుద్ధంగా జీవించాలి. దేవుని మందిరంలో జీవించే వాళ్ళు, దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు, దేవుని సేవకులు, దేవుని పరిచారకులు, విశ్వాసులు, మందిరానికి వస్తూ పోతున్న వాళ్ళు ఎలా ఉండాలి? అపరిశుద్ధమైన జీవితాన్ని జీవించి అన్ని జనుల మధ్య దేవుని నామం అవమానకరంగా మాట్లాడడానిక, అవమానపరచడానిక? ఇక్కడ చూడండి ప్రియమిత్రులారా, వీళ్ళు దేవుని కనపరచలేకపోయారు, తమను కనపరుచుకున్నారు, తమ కోరికలు తీర్చుకున్నారు, దేవుని తృణీకరించారు, దేవుని ఎరగని వారిగా ఉన్నారు, మిక్కిలి దుర్మార్గులయ్యారు. మందిరానికి రావాల్సిన నైవేద్యంలు ఆగిపోయినాయి. మందిరం వైపు చూసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అపవిత్రపరచడం ప్రారంభించారు. మందిరానికి చూడండి, మందిరానికి వస్తూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు చాలామంది. మీకు చెప్తున్నాను నేను, చాలా నష్టపోతారు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థనాపూర్వకంగా వివాహాలు చేసుకోకపోతే యవనస్తులారా మీ జీవితాలు అంధకారం అవుతాయి. కఠినమైన శాసనం చెప్తున్నా నేను, అర్థమైందా? ఎజ్రా కాలంలో ఎజ్రా ఎంత ఏడ్చాడు, దీనికోసం ఏడ్చాడు. విచిత్రమైన విధానంలో వివాహ వ్యవస్థ ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా. కాబట్టి తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. బైబిల్లో చూస్తే నచ్చిన స్త్రీని వివాహం చేసుకున్న సంసోను జీవితం ఏమైపోయింది, అర్థమైందా? నిజమండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకున్న యాకోబు జీవితం ఏమైంది అంటారు. అంటే యాకోబు కాబట్టి రాహేలు మధ్యలోనే చనిపోయింది. కాబట్టి ఏదేమైనప్పటికీ నేను జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు ఈరోజు చాలా భయంకరంగా అయిపోయినాయి. పరిశుద్ధత కాపాడుకోవట్లేదు. ముందుగానే వివాహం కాకముందే కానీ చాటింగ్లు అన్నీ అయిపోతున్నాయి. వివాహం కాకముందే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నేను యువత మేలుకో, ఈ వాక్యమేను, నీ జీవితం బాగుపడుతుంది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఏలీ కుటుంబానికి ఒక శాసనం వచ్చింది. ఇక నీ ఇంట్లో ముసలి వాళ్ళు ఉండరు. అంటే అర్థం ఏంటంటే ఉన్న వాళ్ళందరూ చస్తారని అర్థం. ఇంకా పుట్టి వాళ్ళు కూడా కష్టమే. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని మందిరానికి అనుకూలం పరిశుద్ధత. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉందామా? దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మందిరం పరిశుద్ధమైంది. దేవుడు పరిశుద్ధమైన వాడు. అందుకే ఒక్క మాట నేను చెప్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇదొక్క పదాన్ని చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం చివరిలో 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి యునుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడు.
పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. నువ్వు ప్రభువును చూడాలి, నీ ఆశ ఉంది నీకు. యేసేపు లాంటి పరిశుద్ధతలోనికి నడిపించబడు. పాపాన్ని అసహించుకున్న యేసేపులాగా, అపవిత్రతను అసహించుకున్న దానియేలులాగా నీ జీవితంలో పరిశుద్ధతను గనుక సన్మానించగలిగితే, పరిశుద్ధంగా యేసుక్రీస్తు వారు నిన్ను కడిగి శుద్ధి చేశాడు. యేసుక్రీస్తు వారి రక్తం నిన్ను పరిశుద్ధపరిచింది. ఇక నీ జీవితంలో పరిశుద్ధంగా జీవించడానికి స్థానం ఉందా? నిజంగా రూతు వలె మంచి పరిశుద్ధ ప్రవర్తన కలిగి నువ్వు జీవించగలిగితే నీకు దేవుడు ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడో తెలుసా? కనుక పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని రాజ్యాన్ని చేరలేరు. రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున మా దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితంలో చేసిన మేలుబడి స్తోత్రాలు. అవునండి, పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందో. ఏలి కుటుంబం మీద దేవుని శాసనం, ఇక ముసలివారే ఉండరు. నాయనా, నా ప్రభువా కరుణించండి. మా కుటుంబాల్లో కూడా ఎంతో లోపాలు ఉన్నాయి. మేము కూడా పరిశుద్ధంగా జీవించాలి, సాయం చేయండి. తమ్ముడు శాంసన్ కొరకై ప్రార్థన చేస్తున్నాను. ఆదరించండి, ఆరోగ్యం దయచేయండి, బాప్తిసానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, అంత మాత్రమే కాదు, చెల్లి శారా కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి. సేవని పెట్టిన కుటుంబాన్ని ఆదరించండి ప్రభా, సాయం చేయండి నాయన ప్రభా. ఈ విధంగా మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతున్నారు. శైలజ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన కరుణించండి, ఆయన కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన అజయ్ కొరకు కూడా ప్రార్థన కరుణించండి. ఈ విధంగా క్రిస్టఫర్ కుటుంబానికి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహోదరు సహాయం చేయండి. ఈ విధంగా నా ప్రభా శాంతకుమారి గారి కొరకై నాయన తన కుమారుడు పాల్ మారుమనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. దుర్గప్రసాద్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే కృప చూపండి నాయన. తమ్ముడు అక్షయ్ స్టడీస్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పావని స్టడీస్ కోసం నాయన ప్రేయర్ చేయమని ఎంతగానో కోరుతున్న బిడ్డకి సత్యనారాయణ గారు వారి నాన్నగారు జాబ్ విషయంలో సాయం చేయండి తండ్రి. నాయన నా ప్రభా శ్వేత జాబ్ కొరకు ప్రార్థన చేయమన్నారు నాయన. తన హస్బెండ్కి కూడా నాయన ప్రభా నాయన ఇబ్బందిగా ఉందని నాయన ప్రభా నాయన అన్ని విషయాలు నీ దయను కోరుతున్నాను నా ప్రభా నాయన. నా ప్రభా పీజీ నేను మంచి జాబ్ కొరకని వారు పెడుతూ వచ్చారు. సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకొని ఉన్నాను ప్రభా, సహాయం చేయండి. ఈ విధంగా ఏదేమైనప్పటికీ మా ప్రియులందరి కుటుంబాలను మీరు ఆదరించండి నాయన. సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.